అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 15వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీరు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి కీలకమైనటువంటి కదలిక కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ కదలటం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం, డబ్బు విషయంలో మార్పు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త అవకాశం ఈరోజు మీ యొక్క గమనాన్ని మార్చవచ్చు. అయితే రేపు మీ యొక్క అదృష్టం ఎంత ముఖ్యమో మీ యొక్క మాట తీరు కూడా అంతే ముఖ్యంగా మారుతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి ప్రత్యేక పరిహారం, శుభ సమయాలు, శుభ దిశ, అదృష్ట సంఖ్యలు కూడా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సమతుల్యతకు ప్రతీక. కానీ రేపు ఆ యొక్క సమతుల్యతను మీరు స్వయంగా కాపాడుకోవాల్సినటువంటి రోజు. ఉదయం నుంచే కొన్ని ఆలోచనలు మీ యొక్క మనసులో తిరుగుతూ ఉండవచ్చు. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సందేహం కూడా రావచ్చు. గతంలో జరిగినటువంటి ఒక సంఘటన మళ్ళీ ఆలోచింపచేసే పరిస్థితి కూడా తీసుకురావచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గతాన్ని మార్చలేము, కానీ ఆ యొక్క గతం నుంచి నేర్చుకుని రేపటి యొక్క నిర్ణయాన్ని మాత్రం మార్చుకోగలుగుతాం. రేపు ఉదయం నిద్ర లేచిన వెంటనే తొందరపడి ఎవ్వరికి మాట ఇవ్వవద్దు. ముందుగా ప్రశాంతంగా ఆ రోజు చేయవలసినటువంటి పనులను ఆలోచించి ఉదయం సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి సహాయం తీసుకొని రోజు ప్రారంభిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మనం ఈ జ్యోతిష్యపరంగా భావిస్తున్నాం. ఉద్యోగస్తుల విషయానికి వస్తే రేపు బాధ్యతలు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులు మీ యొక్క పనిని గమనించే పరిస్థితి కూడా రావచ్చు. మీరు చేసినటువంటి పని చిన్నదే అయినా దాన్ని మీరు ఎంత బాధ్యతగా పూర్తి చేస్తారన్నదే ముఖ్యంగా మారుతుంది. సహోద్యోగులతో చిన్న మాట పట్టింపులు రావచ్చు. ముఖ్యంగా మీరు చెప్పే ఒక మాటను ఎదుటివారు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మాట కంటే పని ముఖ్యం అనే సూత్రాన్ని పాటించండి. మీకు అప్పగించినటువంటి పని సమయానికి పూర్తి చేస్తే మీపై నమ్మకం కూడా పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఆశాజనకమైనటువంటి సంకేతాలు కనిపించనున్నాయి. వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పలేం, కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాచారం రావటం, ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావటం, ఇంటర్వ్యూ లేదా కొత్త అవకాశానికి సంబంధించినటువంటి చర్చలు మొదలవటం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. గతంలో ప్రయత్నించి ఆగిపోయినటువంటి చోట మళ్ళీ ప్రయత్నించడానికి రేపు మంచి సమయం అనే చెప్పవచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఒక డీల్ చివరి దశలో ఆలస్యం కావచ్చు. మొదటి నెమ్మదిగా అనిపించినా తర్వాత పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా వ్యాపారంలో మాట తీరు, మీ యొక్క మాట విషయాల్లో జాగ్రత్తలను తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. డబ్బు విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులను కూడా నియంత్రించడం చాలా ముఖ్యం. అవసరం లేనటువంటి వస్తువులపై డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచన కూడా రావచ్చు. ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులైనటువంటి వ్యక్తిగత అవసరాల విషయంలో కొంచెం వెచ్చించాల్సి రావచ్చు. గతంలో ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావాల్సి ఉంటే దాని గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అయితే డబ్బు విషయంతో కోపంతో మాట్లాడకండి. స్పష్టంగా ప్రశాంతంగా మాట్లాడటం చాలా మంచిది. అప్పులు ఉన్నటువంటి వారు రేపటి రోజు వాటిని ఎలా తగ్గించుకోవాలనే ఆలోచన చేయటం చాలా మంచిది. ఒక్క రోజులో అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావు, కానీ సరైనటువంటి ప్రణాళిక మొదలు పెడితే రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా రేపు పెద్ద మొత్తంలో అప్పు చేయటం లేదా అవసరం లేనటువంటి రిస్క్ తీసుకోవటం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాల్లో సున్నితమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఇంట్లో ఎవరో ఒకరు మీ యొక్క సలహా
సలహా కోరవచ్చు. మీరు చెప్పే మాట వారికి ధైర్యాన్ని కూడా ఇవ్వవచ్చు. అందుకే విమర్శించుకున్నా ముందుగా వారి యొక్క సమస్యను వినండి. తల్లిదండ్రులు లేదా పెద్దలతో మాట్లాడితే వారి యొక్క ఆశీర్వాదం, సలహా కూడా మీకు ఉపయోగపడుతుంది. వివాహితులకు ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామితో చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని పెద్ద సమస్యగా మార్చుకున్నా మీరు జాగ్రత్త పడాలి. మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని నేరుగా కానీ ప్రేమగా చెప్పండి. అనవసరమైనటువంటి అనుమానాలకు తావివ్వవద్దు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి రేపు గతంలో మాట్లాడినటువంటి ఒక విషయం గురించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు మీ యొక్క భావాలను తొందరపడి వ్యక్తం చేయకుండా సరైనటువంటి సమయం కోసం వేచి ఉండటం చాలా మంచిది. ఎప్పటికే బంధాలలో ఉన్నటువంటి వారు చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఓపికగా మాట్లాడి మీ యొక్క బంధాన్ని బలపరిచేది ముందుగా వెళ్ళటం, నమ్మకం, గౌరవం, నిజాయితీగా ఉండటం చాలా మంచిది. విద్యార్థులకు రేపు ఏకాగ్రత చాలా ముఖ్యం. చదువుకోవటానికి కూర్చోవాలనుకున్నప్పుడు ఫోన్ లేదా ఇతర విషయాల పట్ల దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఒకేసారి చాలా విషయాలను పట్టుకోవడానికి ప్రయత్నించుకున్న ఒక విషయం పూర్తి చేసి మరొక దానికి వెళ్ళటం చాలా మంచిది. పరీక్షలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు పాత ప్రశ్న పత్రాలను సాధన